సముద్రాలలో ఎన్నో సాహసయాత్రలను చేసిన ఓషన్ క్వీన్ గోలి శ్యామ్ల విశాఖ నుండి కాకినాడ వరకు 150 కిలోమీటర్ల మేరకు సముద్రంలో స్విమ్మింగ్ ఎక్స్పెడిషన్ చేశారు. ఈ నెల 29వ తేదీన ప్రారంభమైన సాహసయాత్ర 6 రోజుల పాటు సాగింది. 5 పదుల వయసులో స్విమ్మింగ్ మీద ఉన్న మక్కువతామి సముద్రంలో స్విమ్మింగ్ చేసి మహిళలు అన్ని రంగాల్లో ముందుంటారని తెలియజేసేందుకు ఈ సాహసయాత్రను చేపట్టారు. కాకినాడకు చేరుకున్న శ్యామలకు కాకినాడ సీపోర్ట్స్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. శ్యామలకు స్వాగతం పలికేందుకు పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ భావన, సీపోర్ట్ సీఈఓ మెర్లా మురళీధర్, కాకినాడ జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్, సెక్రటరీలు పెద్దిరెడ్డి సతీష్, రాజు, లీగల్ అడ్వైజర్ మంగా వెంకట శివరామకృష్ణలు విచ్చేశారు. ఆమెకు పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గోలి శ్యామల మీడియాతో మాట్లాడారు. ఈ జర్నీలో నాకు కొంచెము ఇబ్బంది కలిగించింది. కొద్దిగా ఒక్క రోజు మాత్రం స్ట్రగుల్ అయింది. క్రూ సపోర్ట్, క్రూ హెల్త్ కొద్దిగా సపోర్ట్ చేయలేదు. ఎందుకంటే సీ సిక్నెస్ అనేది ఉంటుంది. మాకందరికీ కూడా వామిటింగ్స్, లూజ్ మోషన్స్ అవటము, అంటే ఆ మోషన్ ఉంటుంది. బోట్లో పడుకున్నప్పుడు కూడా సరిగా నిద్ర పట్టకపోవడం. సెకండ్ డే నుంచి మేమందరం కూడా స్విమ్మింగ్ మీదనే ఫోకస్ చేసాము. సో ఈ రకంగా సాగుతున్న జర్నీలో మాకు అత్యంత హ్యాపీనెస్ ఇచ్చింది తాబేళ్ళు. ఎక్కడ చూసినా కూడా తాబేళ్ళు కనిపిస్తూ ఉంటే మాకు చాలా చాలా హ్యాపీ అనిపించేది. అండ్ అంతేకాదు, నేను స్విమ్ చేస్తుంటే నన్ను టచ్ చేయటం, నా పాదాలు ముట్టుకోవటము, నా చేతులు ముట్టుకోవటం, నా పక్కనే స్విమ్ చేయటం, మేమంతా చాలా చాలా ఎంజాయ్ చేస్తాం. పెద్ద పెద్ద తాబేళ్ళు అండ్ చిన్న చిన్న తాబేళ్ళు నా ఫీట్ దగ్గర, నా కాళ్ళ దగ్గర అవి ఫాలో అవుతూ ఉంటాయి. ఈమె ఎవరు, ఇలా ఉంది అని చూస్తున్న ఫీలింగ్ కలిగింది. అండ్ ఒక పెద్ద వేల్ అయితే మాకు చాలా క్లోజ్గా వచ్చింది. అంటే దూరాన్ని చూసారు మా టీము, అలర్ట్ అయ్యే లోపే చాలా క్లోజ్కి వచ్చేసింది. అది చాలా ఫాస్ట్గా ఉంటుంది. యాక్చువల్లీ వేల్స్ అనేవి ఫ్రెండ్లీనే, కానీ మనమంతా రిస్క్ చేయలేము. అంత పెద్ద ఆకారాన్ని చూసేసరికి ఎందుకైనా మంచిదని బోట్ ఎక్కేస్తాము. క్రూ అంత ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి బోట్లోకి తీసుకున్నారు. తర్వాత ఇక్కడ వరకు వచ్చాము. అక్కడక్కడ తాబేళ్ళు అయితే చాలా హెల్తీగా ఉన్నాయి. బట్ 2 ప్రాంతాల్లో మాత్రము నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా తాబేళ్లు తేలుతా, చనిపోయి డెడ్ బాడీస్ తేలుతా ఉన్నాయి. అది పొల్యూషన్, వాటర్ కూడా చాలా భయంకరంగా ఒక కెమికల్ ఉన్నట్టు, చాలా అసలు కంఫర్ట్ అనిపించలేదు స్విమ్మింగ్ చేయడానికి. సో అక్కడ కొంచెము గవర్నమెంట్ ఏమైనా ఫోకస్ చేసి, ఎందుకంటే చాలా చెత్త కూడా వస్తూ ఉంది ఆ 2 ఏరియాస్లోను. మేబీ మనకి దొరికిన ఒక అద్భుతమైన సంపద ఈ తాబేళ్ళు అని చెప్పొచ్చు. సో దాని రక్షణ కోసం గవర్నమెంట్ కొంచెం ఫోకస్ చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ బీచ్ అనేసరికి ప్రతి ఒక్కరికి కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అట్లాంటిది బీచ్లోకి ఎవరైనా ఇట్లాగా ఒడ్డుకు వచ్చినప్పుడు తాబేళ్ళు అవి కనిపిస్తూ ఉంటే కూడా చాలా బాగుంటుందండి, హ్యాపీగా. ఇంత చేసినాక కూడా ఆమెకి ఒక కోరిక ఉండింది. మనం పుట్టి పెరిగిందంతా కూడా ఆంధ్రప్రదేశ్ సామర్లకోట అండి, మా ఇద్దరిది కూడా. సో ఇక్కడ ఏదైనా కార్యక్రమం చేయాలి, ఇక్కడ నా ఏరియాలో ఆడవారు, బాలికలు వీళ్ళు కూడా ఆరోగ్యం కోసం ఆటల్లో రాణించాలి అనే ఉద్దేశంతో, అలాగే టూరిజం కూడా మా ఏరియాలో డెవలప్ అవ్వాలి అంటే ఇలా బీచ్లని కాస్త నేమ్ చేసే వాటిని ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు కూడా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఆమె వైజాగ్ నుండి కాకినాడ వరకు స్విమ్ చేయడానికి సంకల్పించిందండి. అన్ని అనుమతులు తీసుకొని మేము మొన్న 28వ తారీఖు వైజాగ్లో మన ఎంపీ శ్రీభరత్ గారు ఫ్లాగ్ ఆఫ్ చేయగా స్టార్ట్ చేశారండి. ఈరోజు ఇంకొక గంట దూరంలో ఉన్నారు ఇక్కడ కాకినాడ బీచ్ రీచ్ అవ్వడానికి. సో ఆమె సక్సెస్ఫుల్గా ఇది కూడా కంప్లీట్ చేస్తున్నారు. అయితే అందరికీ ఒక ముఖ్య గమనిక ఏంటంటే, ప్రాపర్ ట్రైనింగు, ప్రాపర్ సెక్యూరిటీ లేకుండా ఇట్లా ఓపెన్ వాటర్స్లో ఎవరు దిగకూడదు. ఇది ఎందుకంటే మా ప్రోగ్రాంలో మేము 2 బోట్లతో స్కూబా డైవర్సు, డాక్టరు, ఫిజియోథెరపిస్టు వీళ్ళందరూ ఉండి గజగీతగాళ్ళని పక్కన పెట్టుకుని ఇది చేసిందండి. సో సేఫ్టీ ముఖ్యం. అట్లాగే మనకి రెడ్ క్రాస్ వాళ్ళు ఒక అంబులెన్స్ ప్రొవైడ్ చేశారు. ఏదన్నా ఈ అవసరం అయితే పికప్ చేసుకోవడానికి మేము వైజాగ్ నుండి కాకినాడ వరకు కూడా ప్యారలల్గా ఆ స్విమ్మర్తో పాటు మేము కూడా ప్రయాణించాం. ఇంత సెక్యూరిటీ ఉంటే తప్ప ఎవరు కూడా సీలోకి దిగేందుకు వితౌట్ ప్రాపర్ పర్మిషన్స్ వెళ్ళకూడదండి. ఇది అందరూ గమనించాలి.